హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఈ వీడియోలో మెయిన్ చెబుదాం అనుకుంది ఏంటంటే, చాలా మంది ఎక్సర్సైజ్ చేయటం వల్ల అంటే లైక్ వాకింగ్ చేస్తుంటే నాకు ఆయాసం వస్తుంది, నాకు ఇంకా హార్ట్ డిసీజ్ ఉన్నట్టే కదా అని చెప్పి ఎక్కువ మంది అనుకుంటున్నారు. అంటే వాకింగ్ లేదా నడవటం ఏదైనా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళందరికీ ఆయాసం వస్తే హార్ట్ డిసీజ్ ఉన్నట్టేనా, ఇంకా వేరే ఏది ఛాన్సే లేదా అనే దానికి మెయిన్ క్వశ్చన్ ఆన్సరే ఈ వీడియో. చాలా మంది యంగ్ ఫీమేల్స్, యంగ్ మేల్స్ ఎవరికైనా కొద్దిగా మెట్లెక్కగానే ఆయాసం వచ్చింది, నాకు కొద్దిగా ఆగంగానే ఆగుతుంది అని చెప్పి వాళ్ళకి పనుకుంటే నైట్ పూట ఆయాసం వచ్చి లేగటం కానీ, కాళ్ళు వాయటం కానీ, మిగతా యాంజియోగ్రామ్లు కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ వాళ్ళు. ఎందుకంటే యాంజియోగ్రామ్ వాళ్ళని నెట్ లో చూస్తారు, ఎవరో చెబుతారు ఆయాసం వస్తుంది, నడిస్తే ఆయాసం వస్తుంది, నీకు హార్ట్ డిసీజ్ ఉన్నట్టే, వెళ్ళి ముందు హార్ట్ చెక్ చేసుకో. కామన్, ఎవరైనా చెప్తారు, కామన్ పర్సన్ కూడా చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అని ఒక ఎంటిటీ ఉంది. ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటే ఏంటంటే, ఎప్పుడైతే మీరు వాకింగ్ చేశారో అప్పుడు మీ ఇక్కడ ట్రాకియా, బ్రాంకై ఉంటాయి, ఈ కవకన కన్స్ట్రక్షన్ అవుతాయి ఎక్సర్సైజ్ వల్ల. కొంతమందికి అలా ల్యూకోట్రిన్స్ అన్ని రిలీజ్ అయ్యి కన్స్ట్రక్షన్ అవుతాయి, కాబట్టి ఎక్సర్సైజ్ ఇండ్యూస్ ఆస్తమా అంటారు. వీళ్ళకి ఏం లేదు, సింపుల్. నేను మన వీడియోలో అంతకుముందు కూడా చెప్పాను, పూర్ మ్యాన్స్ టెస్ట్ అంటే ఏం లేదు, వీళ్ళకి ఎక్సర్సైజ్ ఇండ్యూస్ ఆస్తమా ఉందో లేదు చూడడానికి బ్రాంకో డైలేషన్ అంటారు. అంటే డియోలిన్, బుడిగార్డ్ ఇవన్నీ ఉంటాయి. అవి ఒకసారి ఇన్హేలర్ ఒకసారి కొట్టి మళ్ళీ నడవండి. నడిచిన తర్వాత కనుక మీకు క్లియర్ అయింది అనుకోండి, మీకు ఎక్సర్సైజ్ ఇండ్యూస్ ఆస్తమా ఉన్నట్టే. దీనికి పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్ లో అవసరం లేదు, మీరు సిటీ టెస్ట్ అవసరం లేదు. జస్ట్ మీ చేతిలో నాకు ఎక్సర్సైజ్ ఇండ్యూస్ ఆస్తమా అని డౌట్ వస్తే మీరు ఆ డియోలిన్ గాడి లేకపోతే మన బీటా-2 ఎగోనిస్టులు కానీ ఏదైనా ఉపయోగించుకొని ఒకసారి కొట్టి మళ్ళీ నడిచిన చూసిన తర్వాత కనుక మీ నడక కెపాసిటీ పెరిగిందంటే మీకు ఎక్సర్సైజ్ ఇండ్యూస్ ఆస్తమా ఉన్నట్టే, మీకు అది హార్ట్ ప్రాబ్లం కాదని 5 నిమిషాల్లో చెప్పొచ్చు. సో మెయిన్ టేక్ హోమ్ మెసేజ్ అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్సర్సైజ్ ఇండ్యూస్ ఆస్తమా యంగ్ వాళ్ళలో కానీ ఓల్డ్ ఏజ్ లో కూడా రావచ్చు. ఎందుకంటే ఈ బ్రాంకైల్ సెక్రీషన్స్ వాటి వల్ల ఇట్లా రావచ్చు. నడిచేటప్పుడు మాత్రమే వాళ్ళకి కన్స్ట్రక్షన్ వచ్చింది, మామూలు కూర్చున్నప్పుడు పిల్లి కూతలు రావడం కానీ, ఆస్తమా కానీ ఇటువంటి సింప్టమ్స్ ఏమి ఉండవు. సో ఈ ఎంటిటీ ఈజీగా డిఫరెన్షియేషన్ చేయొచ్చు మనం హార్ట్ అటాక్ కి. ఓన్లీ జస్ట్ ఒక ఫఫ్ బ్రాంకోడైలేటర్ కొట్టిన తర్వాత పేషెంట్ బాగా నడవగలిగితే వాళ్ళకి బాగున్నట్టే. సో ఇట్లాగా నేను అంతకుముందు కూడా చెప్పాను, ప్రీవియస్ వీడియోలో చెప్పింది ఏంటంటే హార్ట్ రేట్ వేరియబిలిటీ గురించి చెప్పాము. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ చేస్తే ఆయాసం వచ్చినంత మాత్రాన అది కంప్లీట్ గా హార్ట్ డిసీజ్ కాదు. ఇట్లా ఎక్సర్సైజ్ ఇండ్యూస్ ఆస్తమా అనే ఈజీ ట్రీట్మెంట్ చేసేది కూడా ఉంది. అనవసరంగా మీరు జస్ట్ దానికి ముందు యాంజియోగ్రామ్ కి వెళ్లే ముందు లేకపోతే సిటీ కొరోనరీ స్కోర్ వీటన్నిటికి వెళ్లే ముందు జస్ట్ ఉన్నదా లేదా అని చెప్పి కాళ్ళకి వాయిపులు లేకుండా మిగతా రొటీన్ ఎక్కువ అంతా నార్మల్ గా ఉంటే, నడిచినప్పుడు ఆయాసం వస్తే చేతిలో ఒక ఇన్హేలర్ తీసుకొని కొట్టుకొని మళ్ళీ నడిచి బాగానే నడిస్తే కనుక మీరు అది ఎక్సర్సైజ్ ఇండ్యూస్ ఆస్తమాగా పరిగణించి మీరు హ్యాపీగా ఉండొచ్చని మెయిన్ నా ఉద్దేశం. థ్యాంక్ యూ.